యుద్ధం చేస్తే యుద్ధం ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవడం అన్నటువంటిది మాకు సాధ్యం అంటున్నాడు ట్రంప్. తాజాగా వెనిజులాలో అధ్యక్షుని మదురోని ఎత్తుకుపోయిన తర్వాత అక్కడ ఆయిల్ ఇప్పుడు అమెరికన్ కంపెనీలు తీసుకుని అమ్ముతున్నాయి కదా, ఆ దేశ ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా. ఒకప్పుడు ఇరాక్లో అట్లాగే యుద్ధం చేసి యుద్ధం ద్వారా అయిన ఖర్చు కంటే కూడా ఎక్కువగా అక్కడ ఆయిల్ని అమ్ముకుని సంపాదించుకుంది అమెరికా. ఇప్పుడు అదే చెప్తున్నాడు, యుద్ధానికి పెట్టిన ఖర్చు కంటే 25 రెట్లు ఎక్కువ సంపాదించుకున్నాం. $29 బిలియన్ మేము ఖర్చు పెట్టాం యుద్ధానికి వెనిజులా మీదన. అదే ఇప్పటికీ 2 నుంచి 3 బిలియన్ డాలర్లు వెనిజులా మీద 2 నుంచి 3 బిలియన్ డాలర్లు యుద్ధానికి ఖర్చు పెడితే ఇప్పటికి అక్కడ ఆయిల్ అమ్మడం ద్వారా $29 బిలియన్ సంపాదించాము అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అమెరికా చేస్తోంది యుద్ధాల ద్వారా వేరే దేశాలలోనేమో ఉద్వేగాలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి ఆస్తులు దోచుకుంటోంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.